ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక యువతగా ఒకే ఒక సందేశం ఇస్తాం. ప్రజలందరూ ఒక యువతని ఎన్నుకున్నప్పుడు, ఒక యువతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నప్పుడు, యువత మీద ఎటువంటి ధైర్యం ఉందో, ఎటువంటి ఎటువంటి భరోసా ఉందో, యువత మీద ఎటువంటి నమ్మకం ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఛాన్స్ అని యువతని నమ్మి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మొదటి నుంచి ఆయన చేసిన పనులన్నీ ఇలాంటి యువతకు నమ్మకూడదు అనే ప్రజల్లో ఒక ముఖ్య భావన కలిగింది. ఈ రోజు రేపు జగన్ చేస్తున్న పనులైతే పెన్షన్లు కట్ చేస్తున్నారు. లేకపోతే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి పండుగలకి సంక్రాంతి కానుక ఇచ్చేవారు. ఏవైనా కానుకలు ఇచ్చేవారు, ప్రజలకు అందుబాటులో పెట్టేవారు. అసలు పండుగ వస్తే చాలు ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది, నేల వైపు చూడాల్సి వస్తుంది. ఇటువైపు చూసిన అంధకారమే ప్రజలకి. కనీసం ఎటువంటి భరోసా లేని సీఎం ఇతను కంసు మామ అయిపోయాడు. అంతకన్నా దారుణమైన ఇలాంటి నీచమైన సీఎంని ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు. మేము బయట తిరుగుతున్నాం, ఎక్కడైనా టీ షాపుల దగ్గర కానీ, లేకపోతే పాన్ షాపుల దగ్గర కానీ, లేకపోతే సినిమా థియేటర్లో కానీ, ఎప్పుడు జగన్ యాడ్ వస్తే సినిమా థియేటర్లో జనాలు అయితే చాలా చండాలంగా ఆపుతారా, మేము బయటకు వెళ్ళిపోవాలా, సినిమా ఆపేస్తారా అనే దగ్గర వరకు ప్రజల నుంచి వ్యతిరేకత బయటకు వచ్చేస్తున్న టైంలో ఇంకా మారకపోతే జగన్ ని మాత్రం చెప్పులతో తరిమే రోజులు రానున్న రోజుల్లో వస్తాయనేసి అదే నేను విన్నాను. అంటే ఇసుక అక్కడ అవుతుంది, అక్కడ నుంచి బయలుదేరిందా లేదా, బయలుదేరాయి సార్, అదే విన్నాం. నేను కన్నాను చూశాను అంటే ఆ డబ్బులన్నీ వచ్చాయా లేవా, ఆ డబ్బులు ఆయనకి చూపించాలి, అదే విన్నాను కన్నాను. ఈరోజు షర్మిల కూడా ఢిల్లీలోనే ఆయన నేను విన్నాను నేను కన్నాను అనే దానిపై ఒక వీడియో కూడా రిలీజ్ చేసి మీడియా ముందు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇంట్లో ఆడవాళ్ళని సరిగ్గా చూడట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జగన్ అన్న మీకు మాత్రం దండం, దయచేసి దిగిపోండి. మేము మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధం అనేది నువ్వు మొదలెట్టావు, ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం అనేసి మేము మొదలెడుతున్నాం. ఖచ్చితంగా నువ్వు బుద్ధి చెప్పే రోజు ముందు రోజులు ఉన్నాయి. అందుకని ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకి తెలిసి వస్తుంది. కాబట్టి ప్రజలు తొందరగానే ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండ్ కో టీంకి మొత్తం అందరికీ బుద్ధి చెప్తారు. మా తీర ప్రాంత మత్స్యకారుల్లో 40 లక్షల జనాభా పైగా ఉన్నారు. అలాగే చాలామంది అక్షరాస్యులు కూడా ఉన్నారు. కానీ అయినప్పటికీ ఏంటంటే మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రధానంగా మేమైతే సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ మాకు సరైన జట్టీలు లేకపోవడం వల్ల ఈ వలసలు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ అనేది విద్యావంతులు చాలా వరకు ఉన్నప్పుడు కూడాను వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేసి వలసలు వెళ్ళి వేరే ప్రాంతాల్లో వాళ్ళు స్థిరపడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో యువత పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. యువత అయితే చాలా వరకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ చాలా వరకు తీయలేదు. నెక్స్ట్ ఇలాగ డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి లేదు. ఏదో సచివాలయం పోస్టులు ఏవో తీసి దాంతో ఈ ప్రభుత్వాలు చేదులుపుకున్నాయి. ఈ ప్రభుత్వం మరొకసారి ఈ విధంగా ఏం చెప్తున్నానంటే ఈ డిఎస్సి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసి, అలాగే కొన్ని రకాల పోస్టులు చాలా వరకు తీసేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని మళ్ళీ విద్యావంతులు చేస్తూ వాళ్ళకు ఒక ఉద్యోగరీత్యా స్థిరపడేటట్టు చేస్తారని కూడా కోరుకుంటున్నాం. అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని ఆలోచించుకున్నారు? యాక్చువల్గా సార్, ఈ మత్స్యకారులు అన్ని విధాలుగా స్థిరపడాలన్నా ఈ 30 సంవత్సరాల అనుభవంలో చూస్తున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా మా మత్స్యకారులకు హామీలే తప్ప నాకు తెలిసినంతవరకు ఎటువంటిది నెరవేరినట్టుగా అనిపించట్లేదు. ఏవో ఉద్యమాలు చేస్తుంటే ఆ క్షణంలో ప్రభుత్వాలు గుర్తించి మీకు ఇచ్చేస్తాం అది చేస్తాం అంటారు. లేదంటే ఏం చెప్తారు, మేము 75 నిరాకరణ చేసేటప్పుడు వచ్చి టెంట్ కింద కూర్చొని మీ మత్స్యకారులకు మీకు ఎస్టీలో చేర్చేస్తాము, లేదంటే ఎంబీసీ చేసేస్తాము, లేదా మీకు 5% రిజర్వేషన్ ఇస్తాము అంటారు తప్ప అక్కడ వరకు హామీల వరకే తప్ప ఈ ప్రభుత్వాలు ఏవి కూడా మాకు ఈ రిజర్వేషన్ విషయంలో ఎటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. మత్స్యకార శాఖ సభ్యుడిని శ్రీకాకుళం. అయితే మా ఒక ఫిషర్మ్యాన్ అంటే ఈ మత్స్యకారులు మా బాధలు సాధకులు వినేది మెయిన్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కూడాను మేము 75% జనాలు మీటింగ్లు పెట్టి 75 రోజులు బాగా నిరాదీక్ష చేసాం, ర్యాలీలు చేసాం. మా యొక్క క్యాస్ట్ని వినికిడిని బయటికి తెలియపరిచాం. వాళ్ళు కూడా ఇచ్చారు హామీలు. అయితే ఒకటి చంద్రబాబు నాయుడు అన్నారంటే ఇది సెంట్రల్ సంబంధించింది, ఈ ఎస్టీ చేయలేమని ఒక మాట వాళ్ళు నిజం చెప్పారు. ముందు ఆయన మేనిఫెస్టోలో ఫస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్లో చేస్తామని నెక్స్ట్ ఎలక్షన్లోనే మాకు చేయించారు. తర్వాత మా 75 రోజులు ఈ కార్యక్రమంలో కూడా అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే నేను మీ కులస్తుని అనుకోండి,
నేను మీ చేపలోనే మీరు ఏం చేస్తారంటే మీరు విరమించుకోండి, మీకు ఎస్టీలో కలిపే బాధ్యత నాదని ఈయన హామీ ఇచ్చారు. అలాగని ఇంటికి నిమ్మాడు వెళ్ళాము, ఆయన ఎన్ని ఉంటే విజయవాడ వెళ్ళాం, అన్నింటిలో కలిసినప్పుడు కూడా ఇస్తామని మాట ఇచ్చారు. కానీ అది కూడా కాలయాపన అయిపోయింది. ఇప్పుడు మేము ప్రతిసారి కూడా ఉద్యమాలు చేస్తున్నాం. తెలుగుదేశం ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడంత మీటింగ్ పెట్టడం లేదు. అలాగే ఇందులో నుంచి కొంతమంది జంప్ అయిపోయి వాళ్ళ కార్యకర్తలు కూడా ఇందులో రానయ్య జడిచిపోయారు. ఒక మీటింగ్ పెడతామంటే మాకు అరెస్ట్ చేస్తున్నారు, ఒక ర్యాలీ తీద్దామని అరెస్ట్ చేస్తున్నారు. అంత దుర్భర పరిస్థితిలో ఉంది మా క్యాస్ట్ ఈ ప్రభుత్వం అన్నమాట. అది మేము అడిగింది ఏంటంటే, మాకు ఈ మత్స్యకారులకి బీసీలో పెట్టారు. బీసీఏ అనేది మా సొంతం. అప్పట్లో మా చిన్నప్పుడులో ఎడ్యుకేషన్ లేక సరైన నాయకులు లేక మేము అడుగంటిపోయాం. ఇప్పుడు ప్రస్తుతానికి మా యొక్క పిల్లలు లాయర్లు అయ్యారు, బిఎల్ చదివారు, బీకామ్ చదివారు, బీటెక్ చదివారు. చదివేటప్పటికి కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏదో ప్రైవేట్ పనులు, ఈ పళ్ళు అమ్ముకోవడము, అది ఏరావులు వెళ్ళడము, అలాంటి పనులు చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా పెర్మనెంట్గా పని లేదు. ఇప్పుడు మేము ప్రస్తుతానికి చెప్తుంది ఏంటంటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా 2024లో ఎలక్షన్లో మాకు పలాంటి చేస్తామని మాట ఇచ్చేటట్టుగా ఒక మేనిఫెస్టోలో మాకు ప్రకటించాలి. ఏ పార్టీ ప్రకటించి మాకు ఇది చేస్తామంటే ఆ పార్టీకి మేము మద్దతు ఇచ్చి ఘన విజయంతో గెలిపిస్తాం. ఏ పార్టీ అవనండి. మాకు ఎస్టీ మేము అడుగుతుంది ఎస్టీఏ. ఒక వాళ్ళ వల్ల కాకపోతే ఎంబీఎస్ ఇవ్వండి. ఇన్నాళ్ళు మేము పోరాడుతున్నాం కనుక నాకు తెలిసి 60 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. ఈ 60 ఏళ్ళ నుంచి కూడా మాకు ఎటువంటి కోరికలు తెలుగుదేశంలో ఒకటి ఆ 75 రోజులు చేసినప్పుడు మాకు 50 సంవత్సరాలకి మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చారు. వాళ్ళు మా గొండి లక్ష్మమ్మ గారు వెళ్ళి అసెంబ్లీలో అడిగారు, మాకు 50 ఏళ్ళకే ఇది ఇచ్చారు. తర్వాత అప్పుడు సబ్సిడీ కూడా డీజిల్ మీద 7% ఇచ్చేవారు. ఇప్పుడు అంత ఇవ్వట్లేదు. అప్పుడున్న బెనిఫిట్స్ బాగా ఉండేవి. అవన్నిటికీ ఇతను ఏదో పేర్లు మార్చి అవి చేసి ఇవ్వలేదు. ఇంతవరకు వేటకు వెళ్ళేటప్పుడు చనిపోతే వాళ్ళకి అప్పుడు సహాయం అందేది, ఇప్పుడు అందుతుందా? అందుతుందంటే అది ఇస్తామంటున్నారు. చివరికి వచ్చిన ఇదిగో అది కాదు కానీ చాలా కాలయాపన చేసి ఇవ్వట్లేదు. ఎవరికో ఒకరికి అందుతుంది. అదే మత్స్యకారుడు ఆడుకోవడం వైఎస్ఆర్ అయితే ఆడికి అందుతుంది. అదే తెలుగుదేశం పార్టీ అంటే అందదు. అది కూడా చెప్తున్నామండి, అది ఉన్న వాస్తవం. అలాగా 10,000 ఇస్తా, ఇప్పుడు మేము 20,000 అడిగాం, 10,000 అన్నారు. ఆ కుటుంబంలో ఏటగాళ్ళు 4 ఉంటారు సార్. 4కి ఆ ఒక్క కార్డు మీద ఉంటే ఒకరికి ఇస్తున్నారు. ఒక నిరుద్యోగ ఇప్పుడు వేటకి వెళ్ళినప్పుడు 90 రోజులు ఇంటికాడ ఉంటారా? ఆ ఇంటికాడ 4 ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ 4 వెళ్ళినప్పుడు ఇంటి ఒకరికి ఇస్తే వెళ్ళవద్దండి. ఒకటి పెన్షన్ ఇస్తే ఒక సంక్షేమ పథకం అందదు. అది ప్రాబ్లమ్స్. అందుకనే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మా రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో అనేక కులాలను కల్పిస్తారు. మమ్మల్ని ఎస్టీలో కలపమంటే కలపలేకపోతున్నారు. ఏమి అది ఆ ప్రతిపాదన మన మేనిఫెస్టోలో పలానా మత్స్యకారుడికి ఇది చేస్తామని మాటిస్తే కంపల్సరీగా మేమంతా ఈ 40 లక్షల మంది కూడా ఒకటై మేము గెలిపిస్తాం. పక్క నాశనం అయిపోయింది. రేట్లు పెంచారు అందరు. కానీ ఎవరి పార్టీ ఎవరు ఉన్నా మనకు అనవసరం. కానీ చంద్రన్న పేదోడు ఊసే అనేది ఎప్పుడూ ఎత్తలేదు. అతను నేషనల్ సీఎం. మన చంద్రన్న జగనన్న చంద్రన్న జగనన్న మళ్ళీ చంద్రన్నే బస్సులో టీడీపీ గ్యారంటీ అండి. టీడీపీ గ్యారంటీ అయితే మామూలు రెడ్డిలు ఆడి రెడ్డి కూడా కానీ బాగా అన్యాయం చేశాడు. కూలు లేవు అయిపోయి బాగా ఇబ్బందులు పడిపోయి పిల్లలతో నాశనం అయిపోయి బాధలు పడతాను. అందరూ బాగుపడాలంటే చంద్రబాబు అది